హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి 6 రాష్ట్రాలలో వర్షానికి పంట ఎంత దెబ్బతిన్నది, అసలు నిజమెంత, నిజంగా జరిగిందా లేదా, అసలు మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా, స్టాకులు నిజంగా ఎంత ఉన్నాయి, అయిపోవడానికి ఛాన్స్ ఉందా లేదా, అసలు మార్కెట్ ఇంత వర్షం అన్నా పెరగకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఎన్ని మీరు ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చూడండి. ఖచ్చితంగా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్న. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు 85% ఉన్నారు. అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే దగ్గర 1,00,000 మంది జనవరి కల్లా కావాలనే కాన్సెప్ట్ తోటి అయితే నేనైతే తిరుగుతా ఉన్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను తిరగడం వల్ల నాకు ఎవ్వరు కూడా ₹1 డబ్బులు ఇవ్వరు, ఎవరి వలన నాకు రూపాయి ఆదాయం ఉండదు. ఓన్లీ నా నర్సరీ ప్రమోషను నా కోసం తప్ప, నేను రైతులకు జస్ట్ ఏదో మనం చేయాలనే ఉద్దేశంతో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 6 రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఏంటి అనేది ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 6 రాష్ట్రాల గురించి వర్షం అసలు ఏంటి, అసలు స్టాకులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా మనము ఏ విధంగా జరిగింది, ఇవన్నీ తెలుసుకునే ముందుగా మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని మీ ఊర్లో అసలు ఏ విధంగా పంట నష్టం జరిగింది ఏంటి అనేది మనము ఇంకా భవిష్యత్తులో మందుల వీడియోలు చేయాలనే ఆలోచనతో ఉన్నా. ఖచ్చితంగా చేయాలా వద్దా, చేస్తే ఏ విధంగా ఉంటుంది, అసలు ఏంటనేది పూర్తిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా గుజరాత్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే, అసలు గుజరాత్లో వర్షం ఎంత పడింది, అసలు ఏంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, గుజరాత్లో వేసిందే 30%, 30 నుంచి 40% మాత్రం వేశారు. వర్షానికి దెబ్బతిన్నదైతే మాత్రం ఏ విధంగా ఉంది, వర్షం అయితే మాత్రం గుజరాత్లో గట్టిగా పడింది, గోండల్ మార్కెట్లో గట్టిగా పడింది. అసలు ఏంటి, పంట ఎంత రావచ్చు చేతికి, అసలు ఏంటి అది నవంబర్ 15 తర్వాత మనకు ఒక క్లారిటీ. అసలు వైరస్ అటాక్ ఏ విధంగా ఉంది, అసలు ఆ ఊర్లో అసలు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. మనకు అక్కడ 20 అంటే గోండల్ అనే వెరైటీ పండిస్తారు కాబట్టి ఆ వెరైటీ కూడా 2043, 5531 సెగ్మెంట్లలో ఇంచుమించుగా సరిపోయింది కాబట్టి బ్యాడ్గి మార్కెట్కి ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, అసలు మన గుంటూరు మార్కెట్కి కూడా ఏ విధమైన ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది కూడా మనకు క్లారిటీ అర్థం కావాలంటే ఎవరు కూడా అక్కడ నష్టం జరిగింది, ఇక్కడ నష్టం జరిగింది, ఎవరు కూడా రియాలిటీ చూడండి. ఇప్పుడు నేను నంద్యాల చూపించా, మాచర్ల, కొన్ని నియోజకవర్గాలు చూపించా, అట్లా చూపిస్తేనే నమ్మండి దయచేసి. ఎవరు కూడా అక్కడ పోయిందంట, ఇక్కడ పోయిందంట, అక్కడ జరిగిందంట రికవరీ అయ్యే ఛాన్సు మిరపకు 90% ఉంటుంది. ఒక 10% 2 నెలల నుంచి 3 నెలల నుంచి వర్షానికి తడిసి లోతట్టు ప్రాంతాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా గోండలో జరిగిందా లేదంటే మనకు 15 తర్వాత అసలు సరుకులు ఏ విధంగా వస్తున్నాయి ఏంటనేది ఒక క్లారిటీ వస్తుంది. గుజరాత్ అయిపోయింది. మధ్యప్రదేశ్కి వద్దాం. మధ్యప్రదేశ్ బేడియా మార్కెట్లో పోయిన సంవత్సరం 8 లక్షల బస్తాలు వచ్చినాయి, ఈ సంవత్సరం 4 నుంచి 5 లక్షలు వస్తాయని చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు 8 రావచ్చు, వేసింది తక్కువైనా పంట చాలా వరకు బాగుందని చెప్తున్నారు. కానీ అక్కడ కూడా 10 రోజుల నుంచి అడపా వర్షాలు పడి చాలా వరకు డ్యామేజ్ అని చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా ఉంది, అసలు ఏంటి అనేది మనకు యాక్చువల్గా అయితే రేపు ఆదివారం మనం వీడియో రేపు ఉదయంకి వస్తుంది కాబట్టి మీకు ఉదయం చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు ఏంటి అనేది మనకు క్లారిటీ రావాలంటే నవంబర్ 10 తర్వాత అక్కడ కూడా కోతలు బాగా ఎక్కువ పడితే అప్పుడు మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనము ముందుగానే అంచనా వేసుకుని అక్కడ వర్షం పడింది కదా, డ్యామేజ్ అయిందేమో, మన సరుకు అమ్ముకోకుండా అసలు ఏంటి అనే ఆలోచన స్టాకిస్ట్ ఉండకూడదు. వ్యాపారస్తులు కూడా దయచేసి వాట్సాప్ గ్రూపులలో ప్రచారాలు చాలా వరకు తగ్గియండి. 170 పోద్ది, 160 పోద్ది, 200 పోద్ది, 230 పోద్ది, 400 బ్యాడీ కడ్డి పోతాయనే ఆలోచన దయచేసి ఎవరికి కూడా కల్పించొద్దు. ఎందుకంటే రకరకాల పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, బీపీ పేషెంట్లు. ఈ వార్తలు విన్న వెంటనే నేను కూడా అక్టోబర్ 10వ తారీఖు ఒక ఆయన, పేరు చెప్పకూడదు, పెద్ద ఆయన 160కి పోయిద్ది, తేజాలు 170కి సూపర్ 10 అటువంటి రకాలన్నీ పెట్టాడు. అక్టోబర్ 10 అనుకుంటా. ఇంతవరకు నాకు తెలిసి గ్రూప్లో 20 రోజులు అయితే కనిపించట్లేదు ఆయన. అట్లాగా ఊరగా చెప్పుకోవడం వల్ల చాలా వరకు నష్టం మనకే జరిగిద్ది. వ్యాపారస్తునికి రకరకాలుగా ఇవన్నీ జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మనకు మహారాష్ట్ర నందూర్బార్ విషయానికి వచ్చేసరికి మహారాష్ట్రలో
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు అయితే మాత్రం డ్యామేజీ జరగలేదని కొంతమంది చెప్తున్నారు, జరిగిందని చెప్తా ఉన్నారు. వర్షానికి డ్యామేజ్ అయితే జరిగిందని చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు పంట వేసిందే 30%, డ్యామేజ్ ఒక 10% జరిగిందా, 5% జరిగిందా, అసలు ఏంటి అనేది క్లారిటీ రావాలంటే ఎవరు అక్కడికి వెళ్ళి చూడలేదు. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారు. వ్యాపారస్తులు స్టాక్ పెట్టిన వాళ్ళు ఆయన ఒక రకం చెప్తాడు, రైతు ఎవరు గ్రూప్లలో ఉండరు కదా, మ్యాక్సిమం వ్యాపారస్తులే ఉంటారు. పెట్టిన ఆయన ఒక రకంగా మాట్లాడతాడు, చాటింగ్ పెట్టిన ఆయన ఒక రకంగా గ్రూప్లో మెసేజ్ పెడతాడు, పెరిగిద్దనో పెరగకూడదనో రకరకాలు ఎవరు ఆలోచన వాళ్ళు చెప్తా ఉంటారు. వర్షం అయితే 3 రాష్ట్రాల్లో పడింది, 10 రోజుల నుంచి పడతా ఉంది. అప్పుడప్పుడు మనకు వీడియోలు సింపుల్గా వాళ్ళు వీళ్ళు పెడతా ఉంటారు, వాటిల్లో నిజమెంత. ఇప్పుడు మా ఊర్లో ఈరోజు 1వ తారీఖు నవంబర్ 2025 ఈరోజు మా ఊర్లో వర్షం పడింది. గిద్దలూరులో వర్షం వల్ల రీజన్ ఏంటి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా 10 కిలోమీటర్ల గ్యాప్లో వర్షం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ జల్లులు రైతుకు నష్టం జరగవచ్చు, లాభం జరగచ్చు, అది ఒకటి. ఇంకా ఆ నార్త్ సైడ్ ఆ విధంగా జరిగితే సౌత్కి వద్దాం. సౌత్ విషయానికి వచ్చేసరికి లాస్ట్లో చెప్తా, ఆంధ్రప్రదేశ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే మర్చిపోవద్దు. మీకు నచ్చిన విషయాన్ని ఇంతసేపు చూశారు కదా, అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కర్ణాటక విషయానికి వచ్చేసరికి ఇందాకలా ఒక రైతు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఆయనది ఆల్మట్టి డ్యామ్, కరెక్ట్గా అదే అనుకుంటాను నేను. ఆ డ్యామ్ దగ్గర అయితే తోటలు వైరస్తో ఉన్నాయంట, ఉన్న కాడికున్నా బాగున్నాయని చెప్పాడు. షాపూర్ పరిస్థితి ఏంటన్నా అంటే షాపూర్లో వర్షానికి దెబ్బతిన్నాయన్న అని చెప్పాడు. రాయచూరు పరిస్థితి ఏంటంటే వైరస్ ఉందన్న, వర్షానికి అంతో ఇంతో దెబ్బతిన్నాయన్న అని చెప్పాడు. గబ్బూర్లో అయితే వర్షానికి అక్కడ కూడా కొంచెం దెబ్బతిన్నాయని చెప్పాడు. అసలు దెబ్బతిన్నాయని చెప్తున్నాడు. మనం వెళ్ళాలి, నేను వెళ్తా. ఎప్పుడు వెళ్తా, 3వ తారీఖు 4వ తారీఖు అక్కడ ఉంటా. ఎందుకంటే రేపు సండే ఉందాంలే అని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే మాకు కూడా మా టీంలో కుదరట్లేదు, అందుకోసం ఆగామన్నమాట. నేను రేపైతే మాత్రం మీకు అద్దంకి, దర్శి ఆ ప్రాంతాలలో మనకైతే మాత్రం మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అసలు అక్కడ ఏం జరిగింది, బళ్ళారిలో చాలా వరకు కొంతమంది బాగున్నాయంటున్నారు, వేసిందే 30-40%. అసలు ఏంటి మనకు సమాచారం రావాలంటే మనం వెళ్ళాలి. మీరు చెప్పిన గుజరాత్ వెళ్తా, మధ్యప్రదేశ్ వెళ్తా, మహారాష్ట్ర నందూర్బార్, ఈ 3 మార్కెట్లు అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తా. రైతుల పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉన్నదని కూడా మీకు పూర్తిగా నేను వెళ్ళడం మాత్రం పక్కా. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి విషయాన్ని మన ఛానల్లో మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా కర్ణాటకలో మనకు నేను చెప్పిన మార్కెట్లే కాకుండా, నేను చెప్పిన ఊర్లే కాకుండా ఇంకా మనకు రాయచూరు కానీ ఇవన్నీ పెద్ద అనమాట. బళ్ళారి, రాయచూరు అనేది, ఆ షాపూరు, ఈ ప్రాంతాలలో చాలా వరకు ఎక్కువ వేసే ఏరియాలు అనమాట. ఈ ఏరియాల్లో చాలా వరకు అయితే 10-20% డ్యామేజ్ జరిగిందని చాలామంది రైతులతో నేను మాట్లాడా. వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర నారు తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల వ్యక్తులు మనకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయి మనకు ఫోన్లు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు కర్ణాటకలో మనకు పర్సంటేజీ విషయానికి వచ్చేసరికి స్టాకులు విపరీతంగా బళ్ళారిలో కాకుండా మనకు గదగ్ కానీ ఇంకా రాయచూరు కానీ ఇటువంటి ప్రాంతాలలో కొంచెం సరుకులు ఎక్కువగా ఉన్నాయని మనకున్న సమాచారం అయితే చెప్తా ఉన్నారు. అక్కడ సరుకులు అయిపోవాలంటే కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. 5531 గుంటూరుకు విపరీతంగా 20-30% విపరీతంగా అయ్యే సరుకులు కనిపిస్తూ ఉన్నాయి. ఏసీలో సరుకు ఇంకా అయిపోలేదు అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం, మీరు కర్ణాటకను ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే పచ్చిమిరప ప్రస్తుతానికి రేట్ లేదు, విపరీతంగా కోయడానికి మార్కెట్ తగ్గడానికి పచ్చిమిరప కారణం ఆర్మూరు, 5531, 341 ఇటువంటి రకాలన్నీ వర్షం పడి దెబ్బతిని అటువంటి కాయలన్నీ మార్కెట్కు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మనము తెలంగాణ చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వద్దాం. తెలంగాణ మేజర్ వచ్చేసరికి మనకు మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో విపరీతంగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ 3 జిల్లాలు నేను చెప్పేది ఉమ్మడి జిల్లాలు, వాటిల్లో గద్వాలు ఎన్ని రకరకాలు ఉంటాయి. నేను మహబూబ్ నగర్, అలంపూర్ చౌరస్తా, జల్లాపురం, ఇంకా చాలా ఉన్నాయి, ఐడియా రావట్లేదు. జల్లాపురం ఆ ప్రాంతాల్లో, ఐజా, అలంపూర్ చౌరస్తా, ఐజా ఆ ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు పడి విల్టు రకరకాల ప్రాబ్లమ్స్తో కొన్ని ఊర్లు మాత్రమే డ్యామేజ్ జరిగిందని కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులు చెప్తాను గద్వాలు అయిపోయిందంట, అదంట ఇదంట అని
రకరకాల పుకార్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం రేపు వెళ్ళేది ఆదివారం, సోమవారం ఉదయం మార్కెట్లో మనం ఉండేది ఫస్ట్ అలంపూర్ చౌరస్తాలోని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతి ఊరు మీకు చూపించి చెప్తాం అక్కడ ఏం జరిగింది, అసలు వాతావరణం ఏంటి అని. ఇంకా అక్కడ కూడా మనము ఒక 20% మాత్రమే డ్యామేజ్ అనుకోవచ్చు. వైరస్ అటాక్లు అయితే వర్షం పడిన తర్వాత విపరీతంగా తయారవడం జరుగుతూ ఉంటుంది. వాటిల్లో విల్ట్, మనకు మొక్క ఏలబడ్డం, రకరకాలుగా మొక్క, ఎందుకంటే వర్షానికి కాయ కుళ్ళిపోవడం, కాయ మీద మచ్చ రావడం, కాయ మీద ఆకు మీద మచ్చ రావడం, కొమ్మ ఎదగకపోవడం, రకరకాల సమస్యలతో విపరీతమైన పెట్టుబడి పెట్టినా సరే కూడా అవన్నీ తీసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కింద రకరకాల మందులు కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతుకు కొంచెం తీసుకునే టైం పడుతుంది. చాలా వరకు ఇటువంటి వానలు, తుఫాన్లు, సైక్లోన్లు చాలా వరకు రైతు చూసే ఉంటాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి దాన్నైనా తట్టుకునేంత సామర్థ్యత ప్రతి రైతులో ఉంటుంది. ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్ విషయానికి వచ్చేసరికి వేసింది 1,55,000 ఎకరాలని మనకున్న సమాచారం ఆ విధంగా చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ మొత్తం మీద వరంగల్లో మనకు పంట నష్టం అయితే మాత్రం ఒక 10 to 15% మాత్రమే ఉంటుందని చెప్తా ఉన్నారు. వాటిల్లో రికవరీ శాతం ఎంత, నెక్స్ట్ వచ్చే సైక్లోన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియాలంటే ఆ నవంబర్ 10వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. మనం సరుకు అమ్ముకోవాలన్నా వద్దనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. మనము అమ్ముకోమని చెప్పినా రిస్క్ అవుతుంది, అమ్ముకోవద్దని చెప్పినా రిస్క్ అవుతుంది. మార్కెట్కు వెళ్ళాల్సిన వ్యక్తి ప్రతి ఒక్కరూ వెళ్ళి అవసరం ఉన్న వ్యక్తి అమ్ముకోండి. నాకు ధైర్యం ఉంది, మార్కెట్ పెరిగిద్దనే ఆలోచన ఉన్న వ్యక్తి అలాగనే ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఎవరు కూడా మార్కెట్ను శాసించేంత స్థితిగతి కానీ ఎవరికి ఉండదు. ఏమి చేయాలన్నా సరే కూడా మార్కెట్కు సరుకు అనేది చాలా తక్కువ వెళ్ళాలి. మార్కెట్ పెరగాలి అని అంటే యార్డ్లో సరుకు అనేది తక్కువ కనిపించాలి, ఏసిన విస్తీర్ణం తక్కువ ఉండాలి, ఏసీలో స్టాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం మార్కెట్ పెరగకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ఎన్ని లాస్ట్లో మాట్లాడుకుందాం. ఖమ్మం భద్రాచలం ఆ ఏరియాలో కొంచెం డ్యామేజీ తక్కువగా ఉంది. పంటలు కొంచెం వైరస్ అటాక్ అయితే కొంచెం తయారవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా తెలంగాణ పరిస్థితి చూసుకుంటే మనకు 10 to 20% మాత్రమే డ్యామేజ్ అని మనకున్న సమాచారం. 10% అనుకోవాలి. 10% రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిరపను ఎవరు కూడా వదిలే ఛాన్స్ ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే ఆకు మొత్తం రాలిపోయినా మళ్ళీ దానికి ఆకులు తెప్పించి పూత తెప్పించి దానికి కాయలు కాపించేంత సామర్థ్యం, బలము రైతులో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదొకటి. ఇంకా మనము ఏపీ విషయానికి వద్దాం. మనం ఏపీలో మ్యాక్సిమం రాయలసీమ మనం వెళ్ళాల్సింది అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 3 నియోజకవర్గాలు పూర్తిగా కవర్ చేసాం. మనకు పరిస్థితి మాత్రం చాలా వరకు రాయలసీమ నంద్యాల చూసుకుంటే రికవరీ శాతం 70% ఉండకపోవచ్చని రైతులు చెప్తా ఉన్నారు. ఆ రికవరీ శాతం తెలియాలి అని అంటే ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయాలి. నంద్యాలలో నేను చూసినంత వరకు ఎక్కడ విస్తీర్ణం అయితే చాలా తగ్గింది. ఊర్లో చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న పరిస్థితులకు చాలా డిఫరెంట్ ఉంది. రైతులు చెప్పే విధానంలో కూడా చాలా మార్పు కనిపిస్తూ ఉంది. నేను లైవ్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. చాలా ఊర్లలో నేను చూసిన ఊర్ల కంటే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. వర్షానికి వాగులు అనేది విపరీతంగా చెరువులు నిండడం, వాగులు పారడం వేరు, చెరువులు నిండడం వేరు. ఇది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే వచ్చిన స్టాక్ మళ్ళీ చెరువులో నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. చెరువు మొత్తం నిండి అలుగు పారుతుందంటే ఈ చెరువులో నుంచి ఈ చెరువుకి వెళ్ళాల్సిన పొలాల నీరు వెళ్ళడానికి చాలా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లా నంద్యాలలో మనకు ఉన్న సమాచారం ప్రకారం పంట రికవరీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువని రైతులు చెప్తా ఉన్నారు. ఇదంతా నిజంగా అదే నిజమా అసలు ఏంటనేది తెలుసుకోవాలంటే ఒక 1 వీక్ వరకు వెయిట్ చేయాలి. ఇంకా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో చాలా వరకు అయితే పంట డ్యామేజ్ మీకు ఈరోజు కూడా చూపించాను. అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి, అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది మీకు పూర్తిగా చూపించాను. ఇక్కడ పంట నష్టం కూడా చాలా ఎక్కువనే జరిగింది. చెరువులు అన్ని ఏరియాలో నిన్నాయి. ఇంకా ఈ రోజుకి కూడా జయరాపురం, వెంగళరెడ్డిపల్లి, వెల్లుపల్లి ప్రాంతాల్లో వాళ్ళ వాగులు కానీ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అక్కడ కూడా దగ్గర 3 days అయినా సరే కూడా నీళ్లు ఇప్పటికి కూడా పారుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఇంకా గిద్దలూరు దాటి మార్కాపురం వెళ్తే మార్కాపురం, దోర్నాల ప్రాంతాల్లో విపరీతంగా వర్షానికి అయితే మాత్రం చెట్లు మొత్తం 2 నెలల 15 రోజులు ఆ విధంగా అవడం వల్ల కాయ పిందె విపరీతంగా పూత దశలో ఉండడం వల్ల
చెట్టు మొత్తం ఒరిగిపోవడం మీకు చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను. ఆ విధంగా చూస్తేనే మీరు నమ్మండి పంట నష్టం జరిగిందా అని. అటువంటి జరిగితేనే పంట నష్టం మాత్రం 10 to 15% మాత్రమే ఉండే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా పంట నష్టం జరిగింటది ఏంటి అనేది మనకు పూర్తి క్లారిటీ రావాలంటే కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎర్రగొండపాలెం, దోర్నాల ప్రాంతాల్లో పంట నష్టం అయితే మాత్రం చాలా కనిపిస్తూ ఉంది. అదంతా మనం మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్తా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా. ఇంకా మనకు మాచర్ల, మాచర్ల, గురజాల, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ఈ ప్రాంతాలలో సత్తెనపల్లి అయితే మాత్రం కొంచెం వైరస్ అటాక్ ఎక్కువగా ఉంది. వర్షం దెబ్బ కూడా చాలా 5 to 20% మాత్రం కనిపిస్తూ ఉంది. వేసిన 100 ఎకరాలలో 5 నుంచి 20 ఎకరాలు కొంచెం డ్యామేజ్గా మనకు చెప్తా ఉన్నారు. వీటిల్లో రికవరీ ఎంత ఉంటుంది, అసలు 50% డ్యామేజ్ ఉందా, అసలు ఏంటి తెలియాలంటే 10వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ సైక్లోన్ దేవుడి దయతో రాకుంటే ఓకే, వస్తే మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇంకా నేను సిరిగిరిపాడు, వెల్దుర్తి వర్షం పడి చాలా వరకు కొట్టకపోయినాయి కదా, ఏంటన్నా పరిస్థితి అంటే మేము చాలా వరకు తిప్పే ఛాన్సే ఎక్కువగా ఉంటుందన్న. ఇక్కడైతే మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదని మనకు వాళ్ళు మీకు వివరంగా కూడా నేను వీడియోలో చూపించాను. ప్రతి రైతుతో మనం మాట్లాడి రియాలిటీని నమ్మండి. ఒట్టిగా ఎక్కడో నాలాగా ఇట్లా కూర్చొని లేకపోతే వాట్సాప్లలో వచ్చే వీడియోలు ఎవరు కూడా దయచేసి నమ్మొద్దు. ఎవరు కూడా మీకు పోయినవి చూపిస్తారు, బాగున్నాయి ఎవరు చూపియరు. అది గుర్తుంచుకొని ట్రెండింగ్ కోసం రకరకాల వ్యూస్ రావాలనే ఉద్దేశంతో రైతులను ఆకర్షించాలి. అక్కడ దెబ్బతగిలింది, ఇక్కడ దెబ్బతగిలింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, పంట బాగున్న వీడియోలు కూడా చూపిస్తా మీకు. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏసీలో స్టాక్ విషయానికి వస్తే ఏసీలో స్టాకు 1,80,000 చెప్తున్నారు. ఎవరికి ఏంటి అనేది గుంటూరులో 40 కొంతమంది చెప్తున్నారు, 32 కొంతమంది చెప్తున్నారు. రకరకాల లెక్కలు రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి ఒక వారం రోజులు మీరు అమ్ముకోవడానికి వెళ్తే మాత్రమే వెళ్ళండి గుంటూరు. నేను అమ్ముకోను, నేను ఇంటికాడ ఉంటా అంటే ఇంటికానే ఉండండి. మీరు వెళ్తే మాత్రం అమ్ముకోవాలంటేనే వెళ్ళండి. అవి 150కి అమ్ముకుంటారా, 160కి అమ్ముకుంటారా, మీరు ఫిక్స్ అవ్వండి. నేను ఈ రేటు ఆ మార్కెట్ నడుస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా, ఆనంద్ గారు చెప్తున్నారు, సూరిబాబు గారు చెప్తున్నారు, ఇంకొక ఆయన చెప్తా ఉన్నారు, హరిబాబు గారు కానీ వీళ్ళంతా చెప్తా ఉన్నారు గుంటూరులో. మీకు ఇప్పుడు బ్యాడిగి మార్కెట్ విషయానికి వచ్చేసరికి అర్జున్ అన్న చెప్తున్నాడు, నేను చెప్తున్నా. మీకు ప్రతిరోజు మార్కెట్ల గురించి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీకు ఒక అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కటి తెలుసు మీకు. దయచేసి మీరు అమ్మాలనే ఉద్దేశం ఉంటే వెళ్ళండి. ఎందుకంటే 1,00,000 బస్తాలు మీరు ఒకరోజు పెట్టడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం మీకే ఉంది, మాకేముండదు, ఎవరికి ఏముండదు. మీరు 1,00,000 బస్తాలు పెట్టడం వల్ల వాళ్ళకి 40,000 అవసరం ఉంటే వెతికి కొంటా ఉన్నాడు వ్యాపారస్తుడు, బాగుపడుతున్నాడు. అంటే వాళ్ళు నష్టపోతారు, రైతు కూడా నష్టపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ క్రియేట్ చేయాలంటే మీరు తక్కువ సరుకు పెట్టడానికి ట్రై చేయండి. అమ్ముకోవాలనే ఉద్దేశం ఉంటేనే వెళ్ళండి, అమ్ముకోవాలనే ఉద్దేశం లేకపోతే దయచేసి వెళ్ళొద్దు. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు మంచి కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ చూడాలి. మీరు 10 మందికి చూడాలంటే షేర్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ఇప్పటికి కూడా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత మీ ఊర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. నేను మందులకు గురించి వీడియోలు చేద్దామనుకుంటున్నా, చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి లైక్ మాత్రం మర్చిపోవద్దు.